అందరికీ నమస్కారం. నేను మాట్లాడబోయే అంశం ఉత్తరాంధ్ర రాజకీయం వెనకబాటుతనం. ఉత్తరాంధ్ర రాజకీయం ఎలా ఉందంటే, మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇక్కడ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, యువశక్తి ఉన్నారు. అదేవిధంగా ఈ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని శ్రీ గురజాడ పుట్టిన నేల సార్ ఇది. అదేవిధంగా వీధి వీధిలో తిరుగుతూ చివరికి ఆకలితో చనిపోతూ మాకెందుకు ఈ తెల్లదొరతనం అని గరిమెల్ల సత్యనారాయణ నడిచిన నేల సార్ ఇది. అలాంటిది నేడు ఈ ఉత్తరాంధ్ర రాజకీయ మోహినీయులు మనతో ఓట్లు వేపించుకొని మనల్ని భస్మం చేసే ప్రయత్నంలో ఉన్నారనేసి గుర్తు చేసుకోండి యువకులారా. ఒక్కసారి గుర్తుంచుకోండి, మన ఉత్తరాంధ్ర నుండి 34 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఉన్నారు. ఏ రోజు కూడా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయమని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగుతున్నారా? ఒకే విషయం మనందరం గుర్తుంచుకోవాలి, అది ఏంటంటే యువత బయటికి రావాలి, మరో స్వతంత్ర ఉద్యమం ఈ ఉత్తరాంధ్రకి రావాలి. మనకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇంత అద్భుతమైన యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వర్తించి మనకి చీకటిలో ఉన్న మనకి వెలుగును నింపడానికి ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి రోజు మనకి ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు ఉత్తరాంధ్ర యువతీ యువకుల తరపున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్తరాంధ్ర ఆకలి చావులను పూర్తిగా రూపుమాపాలని ఆయనకు తెలియజేస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా ఒక శవం కనిపించిందంటే అది మన ఉత్తరాంధ్ర ఆనవాలే. దయచేసి యువత యువకులారా ఒక్కసారి ఆలోచించండి, మార్పు జరగాలి, పవన్ రావాలి. జై హింద్.